ఫ్రెండ్స్, మనం ఈరోజు లిమిట్స్లో వన్ పవర్ ఇన్ఫినిటీ ఫామ్ని డైరెక్ట్గా ఎలా కనుక్కోవచ్చు అనేది చూద్దాం. షార్ట్ ట్రిక్. లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్. ఇలా రెండు ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, ఒకటి ఫంక్షన్ ఎక్స్, ఇంకోటి ఫంక్షన్ జీఎక్స్. బేసు ఎక్స్పోనెంట్ ఈ ఫార్మేట్లో ఉండి వన్ పవర్ ఇన్ఫినిటీ కనుక వస్తే కనుక ఇక్కడ మనం ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి. మనకి వన్ పవర్ ఇన్ఫినిటీ ఫామ్ వస్తే మనకి ఫార్ములా ఏంటంటే లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు 0 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/x వాల్యూ ఈ. ఒకవేళ లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు ఇన్ఫినిటీ ఉంటే కనుక 1 ప్లస్ 1/x హోల్ పవర్ ఎక్స్. ఇలా ఉన్నా సరే ఆన్సర్ ఈ. అయితే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఎలా ఉందంటే ఎక్స్ అప్రోచెస్ టు ఏ ప్లేస్లో 0 ఉంది. ఇక్కడ ఫంక్షన్ ఇన్ ఎక్స్, ఫంక్షన్ ఇన్ ఎక్స్ ఒకటి బేస్లో ఉంది, ఇంకోటి ఎక్స్పోనెంట్లో ఉంది. ఇక్కడ కూడా అంతే, ఒక ఫంక్షన్ ఇలా ఎక్స్ బేస్లో ఉంది, దాని పవర్ 1/x అనేది కూడా ఫంక్షన్ ఎక్సే. ఇలా రెండు ఫంక్షన్స్ ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు డైరెక్ట్గా అనేది చూస్తే దీన్ని ఇలా రాద్దాం. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/x ఈ ఫార్మేట్లోకి ఎలా మారుద్దాం. లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్. ఇది ఇప్పుడు వన్ పవర్ ఇన్ఫినిటీ ఫామ్లో ఉందంటే మీనింగ్ ఏంటి, ఇది వన్ పవర్ ఇన్ఫినిటీ ఫార్మేట్లో ఉందంటే లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 అని అర్థం. అదేవిధంగా లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు ఏ అంటే లిమిట్ అనేది డిస్ట్రిబ్యూటివ్ కదా, బేస్కి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, ఎక్స్పోనెంట్కి కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఎక్స్పోనెంట్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ టు ఇన్ఫినిటీ. ఇది ఇన్ఫినిటీ అప్రోచ్ అవుతుంది. ఈ బేస్ వచ్చేసరికి 1 ఉంది వాల్యూ. సో అలా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు ఏ 1 ప్లస్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 అయితే అప్రోచ్ అవుతుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 దేనికి అప్రోచ్ అవుతుంది, -1 వాల్యూ 0కి అప్రోచ్ అవుద్ది. సో లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు ఏ దీన్ని 1 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సో 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్. ఇలా ఎందుకు రాశానంటే మనకి ఈ ఫార్మేట్ కావాలి, 1 ప్లస్ ఎక్స్ సంథింగ్ ఉండాలి. సో 1 ప్లస్ ఎక్స్ ఇదంతా ఎక్స్. సో ఇంతకుముందు చేసినట్టుగా చేస్తే లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు ఏ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎంత అయితే ఉందో అది మనకి రెసిప్రోకల్ ఉండాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 ఉండాలి. దీన్ని కాంపన్సేషన్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 అనేది ఇక్కడ ఇవ్వలేదు, మనం తీసుకొచ్చాం. సో దాన్ని కాంపన్సేట్ చేస్తూ దాంతో మల్టిప్లై చేస్తున్నాం ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఇదే కదా ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 క్యాన్సిల్ అయిపోతే పవర్ జీ ఆఫ్ ఎక్సే ఉంది. సో రెండు సేమ్ ఉన్నాయి. సో దీని వాల్యూ మనకి తెలుసు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇక్కడ 1కి అప్రోచ్ అవుతుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 దేనికి అప్రోచ్ అవుతుంది, 0. సో 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/x. ఇక్కడ చూడండి ఎక్స్ అప్రోచింగ్ టు 0, ఇక్కడ ఎక్స్ అప్రోచెస్ టు 0, ఇక్కడ ఎక్స్ అప్రోచెస్ టు 0. ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ రెసిప్రోకల్ ఉండాలి. సో 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/x ఉంటే ఈ. సో ఈ పర్టికులర్ వరకు ఈ పోర్షన్ వరకు వాల్యూ ఎంత అంటే ఈ పవర్ ఈ లిమిట్ దీనికి కూడా డిస్ట్రిబ్యూట్ అవుద్ది కదా. సో లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. సో దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఫంక్షను ఇలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఇలా ఇస్తే దీన్ని డైరెక్ట్గా మనం ఇలా రాసుకోవచ్చు. ఈ టు ద పవర్ ఆఫ్ లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు ఏ. ఈ లిమిట్ని దీనికి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఈ బేస్ ఫంక్షన్కి -1 చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 ఇంటూ ఈ పవర్లో ఉన్నదాన్ని మల్టిప్లై చేసేసుకోవచ్చు ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఇలా డైరెక్ట్గా మనం రాయొచ్చు. సో ఈ పవర్ లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ మనం ఇప్పుడు ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. సో ఇది చూడండి, సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే మనకి లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు 0, సైన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ అంతా 1, స్టాండర్డ్ లిమిట్ అది. సో దీని వాల్యూ వచ్చేసరికి 1 పవర్ సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ -x ఏమవుతుంది. దీన్ని న్యూమరేటర్తో ఎక్స్తో డివైడ్ చేద్దాం, డినామినేటర్ కూడా ఎక్స్తో డివైడ్ చేసి సైన్ ఎక్స్ బై ఎక్స్ 1 పవర్ సైన్ ఎక్స్ బై ఎక్స్ బై సైన్ ఎక్స్ బై ఎక్స్ -1 ఎక్స్తో డివైడ్ చేస్తే. సో లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ ఎంత 1/1 -1. 1/0 అంటే ఇది అప్రోచింగ్ టు 0, అప్రోచింగ్ టు 1. సో 1 -1 వాల్యూ 1/0 అంటే ఇన్ఫినిటీ వస్తుంది. సో ఎగ్జాక్ట్ 0 కాదు కాబట్టి ఇది ఎగ్జాక్ట్ 0 అయితే అన్డిఫైన్డ్, ఇది ఎగ్జాక్ట్ 0 కాదు కాబట్టి ఇన్ఫినిటీకి అప్రోచ్ అవుతుంది. సో 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మేట్లో ఉంది ఇది. సో దీన్ని మనం ఈ అని చెప్పి ప్రూవ్ చేయాలి. షో దట్ దిస్ వాల్యూ ఈజ్ ఈ. సో దానికోసం మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా ఈ ఫార్ములా అప్లై చేస్తే 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మేట్లో వస్తే దాన్ని ఏం రాసుకోవచ్చు, ఈ పవర్ లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు 0. ఇది బేస్ కదా, బేస్కి -1 సైన్ ఎక్స్ బై ఎక్స్ -1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 ఇదిగోండి ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్.
ఇది ఇంటూ ఈ ఫంక్షన్ పవర్లో ఉన్న ఫంక్షన్ని మల్టిప్లికేషన్లోకి sin x మైనస్ ఎక్స్ ఇలా రాశాను. సో ఈ పవర్ ఇప్పుడు దీని లిమిట్ని ఎవాల్యుయేట్ చేస్తే చాలు మనకి ఈ పవర్ వాల్యూ వచ్చేస్తుంది. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, లిమిట్ x అప్రోచెస్ టు 0 sin x మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ sin x బై sin x మైనస్ ఎక్స్. సో sin x మైనస్ ఎక్స్ క్యాన్సిల్. సో sin x బై ఎక్స్ వాల్యూ ఎంత, ఈ పవర్ లిమిట్ x అప్రోచెస్ టు 0 sin x బై ఎక్స్ స్టాండర్డ్ లిమిట్ దాని వాల్యూ ఎంత 1. సో ఈ ఈజ్ ద ఆన్సర్. ఈ వాల్యూ అప్రాక్సిమేట్లీ ఎంత, ఇర్రేషనల్ నెంబర్, ఇది యూలర్స్ నెంబర్ అంటాం, 2.718. మరి ఈ ఫంక్షన్ వాల్యూ ఎలా కనుక్కోవాలి, లిమిట్ x అప్రోచెస్ టు 0 2x ప్లస్ 3x బై 2 హోల్ పవర్ 1/x. ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 1 ప్లస్ 1 2/2 1 పవర్ 1/0. x అప్రోచెస్ టు 0 1/x అప్రోచెస్ టు ఇన్ఫినిటీ. సో 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మేట్లోనే ఉంది. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఈ టు ద పవర్ ఆఫ్ లిమిట్ x అప్రోచెస్ టు 0 f of x మైనస్ 1 3x బై 2 మైనస్ 1 ఇంటూ g of x అంటే 1/x. ఈ పవర్ లిమిట్ x అప్రోచెస్ టు 0 2x ప్లస్ 3x 2x ప్లస్ 3x మైనస్ 2/2 ఇంటూ 1/x. దీన్ని ఫర్దర్గా ఏం రాయొచ్చు, ఈ పవర్ లిమిట్ x అప్రోచెస్ టు 0 2x ప్లస్ 3x మైనస్ 2/2 ఇంటూ 1/x. సో 1/2 కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ని లిమిట్ బయట రాసేస్తే 1/2 ఇక్కడ బయట రాసేస్తే ఏం మిగులుతుంది, ఇంకా 2x ప్లస్ 3x మైనస్ 2/x. సో దీన్ని ఎలా వాల్యుయేట్ చేయాలి, సో ఈ పర్టికులర్ వాల్యూ మనం ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ 1/2 అనేది అలా ఉంచేసేయండి. సో లిమిట్ x అప్రోచెస్ టు 0 2x ప్లస్ 3x మైనస్ 2/x. ఎక్స్ ప్లస్లో 0 పెడితే ఎంత వస్తుంది, 1 ప్లస్ 1 2 మైనస్ 2 0/0 0/0 ఫామ్ వస్తే ఏమని చేయొచ్చు, ఎల్హాస్పిటల్ అప్లై చేయొచ్చు. సో LH రూల్ అప్లై చేస్తున్నాను. అప్లై చేస్తే 2x డెరివేటివ్ ఏమవుతుంది, న్యూమరేటర్ డిఫరెన్షియేషన్ చేయాలి. సో 2x log 2 ప్లస్ 3x డెరివేటివ్ 3x log 3 మైనస్ 2 డెరివేటివ్ 0 x డెరివేటివ్ 1. ఇప్పుడు లిమిట్ x అప్రోచెస్ టు 0 ఎక్స్ ప్లస్లో 0 పెడితే log 2 ప్లస్ log 3 అంటే log 6 వస్తుంది. సో ఆన్సర్ మనకి ఏమొస్తుంది, log 6. మనకి log 6 వస్తుంది. log 2 ప్లస్ log 3 అంటే log mn రాసుకోవచ్చు. సో log 6 అనేది వాల్యూ. సో ఈ పవర్ 1/2 log 6, ఇది ఈ పవర్ 1/2 దీనికి తీసుకెళ్తే log √6 టు ద బేస్ e. సో log e టు ద బేస్ e అంటే √6 అనేది ఆన్సర్. దీన్ని ఇలా LH రూల్ అప్లై చేయొచ్చు, లేదా ఒకవేళ LH రూల్ అప్లై చేయడం కాకుండా స్టాండర్డ్ లిమిట్ కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ డైరెక్ట్గా స్టాండర్డ్ లిమిట్ ఎలా అప్లై చేయొచ్చు, ఇక్కడ లిమిట్ x అప్రోచెస్ టు 0 దీన్ని ఇలా రాసుకోవచ్చు 2x మైనస్ 1/x ప్లస్ మైనస్ 2 కదా, -1 ప్లస్ 3x మైనస్ 1/x. ఇలా రాసుకుంటే మన స్టాండర్డ్ లిమిట్ ఫార్ములా ఏంటి, లిమిట్ x అప్రోచెస్ టు 0 ax మైనస్ 1/x వాల్యూ log aకి ఈక్వల్ ax మైనస్ 1/x. దీనికి కూడా ఎలా హాస్పిటల్ అప్లై చేయొచ్చు, లేదా డైరెక్ట్గా మన ఎక్స్పాన్షన్ సిరీస్ ద్వారా కూడా చెప్పొచ్చు. సో when x ఈజ్ అప్రోచింగ్ టు 0 ax మైనస్ 1/x వాల్యూ ఎంత, log a. సో దీని వాల్యూ log 2, దీని వాల్యూ log 3. log 2 ప్లస్ log 3 అంటే log 2 ఇంటూ 3 log 6. సో ఆన్సర్ ఏ విధంగా చేయొచ్చు. సో ఇది మెథడ్ 1, ఇది మెథడ్ 2 అనుకోవచ్చు. స్టాండర్డ్ లిమిట్ ఉపయోగించేయచ్చు, లేదా LH రూల్ ఉపయోగించేయచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం లిమిట్స్లో. సో లిమిట్ x అప్రోచెస్ టు π/4 tan x పవర్ tan 2x ఈక్వల్ టు e పవర్ -1. ఇది మనం షో దట్ అన్నాడు. సో e పవర్ -1 అని ప్రూవ్ చేయాలి. సో లిమిట్ x ఈజ్ అప్రోచింగ్ టు π/4 tan π/4 ఎంత 1 tan 2x వాల్యూ వచ్చేసరికి మనకి π/2 అవుతుంది. tan π/2 ఏమవుతుంది, మామూలుగా అయితే ఎగ్జాక్ట్ π/2 అయితే మనకి అన్డిఫైన్డ్, కానీ x అప్రోచెస్ టు π/4 2x అప్రోచెస్ టు π/2 అప్రోచింగ్ టు π/2 అయితే tan π/2 వాల్యూ ఎంత, ఇన్ఫినిటీ. సో మనం కరెక్ట్గా ఒక పర్టికులర్ వాల్యూ అని చెప్పలేము. సో ఒక వెరీ లార్జ్ నెంబర్ వస్తుంది, అందువల్ల 1 పవర్ ఇన్ఫినిటీ వస్తుంది. సో 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మేట్లో వచ్చింది కాబట్టి మనం దీన్ని ఏం రాసుకోవచ్చు, ఈ పవర్ లిమిట్ x అప్రోచెస్ టు π/4 f of x మైనస్ 1 అంటే tan x మైనస్ 1 ఇంటూ g of x అంటే tan 2x. ఇప్పుడు x ప్లస్లో π/4 పెడితే ఇది ఏమొస్తుంది, π/4 పెడితే 1 - 1 0
2x వాల్యూ వచ్చేసరికి x ఈజ్ అప్రోచింగ్ టు π/4, 2x అప్రోచెస్ టు π/2, tan π/2 వాల్యూ ఇన్ఫినిటీ. సో 0 ఇంటూ ఇన్ఫినిటీ ఫార్మాట్ అంటే ఇది కూడా ఇండిటర్మినేట్ ఫార్మాటే కదా, మనకి ఇండిటర్మినేట్ ఫార్మాట్ వస్తుంది. సో ఇండిటర్మినేట్ ఫార్మాట్ని మనం ఎలా చేంజ్ చేయొచ్చు అంటే, సో ఈ పర్టికులర్ లిమిట్ని ఎవాల్యుయేట్ చేద్దాం. సో ఈ పవర్ లిమిట్ x అప్రోచెస్ టు π/4 ఒకటి LH రూల్ అప్లై చేయొచ్చు మెథడ్ 1, లేదంటే డైరెక్ట్గా మనం స్టాండర్డ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేయాలి. సో tan x - 1 ఇంటూ tan 2x ఎక్స్పాన్షన్ రాద్దాం. tan 2x అంటే 2 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్, 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్. సో ఈ పవర్ లిమిట్ x అప్రోచెస్ టు π/4 tan x - 1 నేను రాయొచ్చు, మైనస్ ఆఫ్ 1 మైనస్ tan x రాయొచ్చు కదా, ఇంటూ 2 tan x బై 1 మైనస్ tan x ఇంటూ 1 ప్లస్ tan x. సో మనకి ఈ రెండు క్యాన్సిల్. సో మైనస్ ఈ మైనస్ లిమిట్ x అప్రోచెస్ టు π/4 2 tan x బై 1 ప్లస్ tan x. సో 2 tan x బై 1 ప్లస్ tan x వచ్చింది. x ప్లేస్లో π/4 పెడితే ఇప్పుడు ఎంత వస్తుంది, ఈ పవర్ మైనస్ లిమిట్ 2 π/4, tan π/4 అంటే 1, 1 ప్లస్ 1 2. సో క్యాన్సిల్ అయిపోతే 1 మాత్రమే మిగులుతుంది. సో ఈ పవర్ -1 నథింగ్ బట్ 1/e. సో 1/e వస్తుంది. ఇది నేను tan 2x ఎక్స్పాన్షన్ చేయడం ద్వారా మనకి ఈజీగా వచ్చింది. ఒకవేళ tan 2x ఎక్స్పాన్షన్ చేయాలని చెప్పి ఐడియా రాలేదు, అప్పుడు ఏం చేయొచ్చు అంటే LH రూల్లోకి మనం మార్చవచ్చు. ఇక్కడ చూడండి 0 ఇంటూ ఇన్ఫినిటీ ఫార్మాట్లో ఉంది, దీన్ని 0/0 ఫార్మాట్లో కానీ ఇన్ఫినిటీ ఫార్మాట్లో కానీ చేంజ్ చేసుకుంటే మనం LH రూల్ అప్లై చేయొచ్చు. సో ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి. సో 0/0 ఫార్మాట్లోకి ఎలా తీసుకురావచ్చు, లిమిట్ x అప్రోచెస్ టు π/4 ఈ tan x - 1 వాల్యూ అంతా 0 కదా, వెన్ x ఈజ్ అప్రోచింగ్ టు π/4 బై డినామినేటర్లోకి tan 2x రాస్తున్నా. ఎలా రాస్తున్నా అంటే 1/tan 2x ఫార్మాట్లో రాసుకుంటున్నా. అప్పుడు మనకి tan 2x ఇక్కడికి వస్తుంది కదా. సో మనం జస్ట్ చేంజ్ చేయాలి, మ్యానిపులేషన్స్ అంటారు వీటిని, మ్యానిపులేట్ చేశాను ఇలా 0/0 ఫార్మాట్లోకి వచ్చేటట్టు. సో LH రూల్ అప్లై చేస్తే ఎల్హాస్పిటల్ రూల్ న్యూమరేటర్ని డిఫరెన్షియేషన్ చేయాలి. సో tan x డిఫరెన్షియేషన్ secant స్క్వేర్ x, 1 డిఫరెన్షియేషన్ 0 బై 1/tan x అంటే ముందు 1/x డిఫరెన్షియేషన్ చేయాలి కదా, 1/x డిఫరెన్షియేషను -1/x². సో tan స్క్వేర్ 2x, మళ్ళీ x డెరివేటివ్ x ప్లస్లో ఏముంది tan 2x. సో tan 2x డిఫరెన్షియేషన్ secant స్క్వేర్ x, మళ్ళీ x ప్లస్లో ఏముంది 2x, మళ్ళీ ఎన్న డిఫరెన్షియేషన్ అయితే 2. సో 1/x అంటే -1/x², tan 2x డిఫరెన్షియేషన్ secant స్క్వేర్ 2x, మళ్ళీ ఎన్న డిఫరెన్షియేషన్ 2. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు అంటే లిమిట్ x అప్రోచెస్ టు π/4 ఇదంతా కూడా ఈ పవర్, జస్ట్ ఈ వాల్యూ కనుక్కొని దాన్ని ఈ పవర్ పైన మనం రాస్తాం, ఈ పవర్ సంథింగ్. సో ముందు ఈ వాల్యూ కనుక్కుందాం. సో π/4 పెడితే దీని వాల్యూ ఎంత, π/4 పెడితే secant π/4 వాల్యూ √2 స్క్వేర్ అంటే 2 వస్తుంది, బై -1/tan స్క్వేర్ 2x నేను రాయొచ్చు. దీన్ని సింప్లిఫై చేద్దాం, secant స్క్వేర్ x బై -1 ఇంటూ 2 -2 ఇంటూ secant స్క్వేర్ 2x నేను రాయొచ్చు. అంటే secant స్క్వేర్ 2x బై secant స్క్వేర్ 2x బై tan స్క్వేర్ 2x అంటే sin స్క్వేర్ 2x బై cos స్క్వేర్ 2x బై cos స్క్వేర్ 2x పైకి వెళ్తే secant స్క్వేర్, ఇక్కడ ఆల్రెడీ మనకి డినామినేటర్లో ఉంది. సో sin స్క్వేర్ 2x బై cos స్క్వేర్ 2x అంటే న్యూమరేటర్లోకి మనకి cos స్క్వేర్ 2x వెళ్తుంది అంతే కదా, -1/sin స్క్వేర్ 2x బై cos స్క్వేర్ 2x. సో cos స్క్వేర్ 2x secant స్క్వేర్ 2x క్యాన్సిల్, secant స్క్వేర్ x బై sin స్క్వేర్ 2x మిగిలింది. secant స్క్వేర్ x వాల్యూ ఎంత, x π/4 పెడితే 2 బై -2 ఇంటూ ఏం మిగిలిందంటే ఇక్కడ బై sin స్క్వేర్ 2x మిగిలింది, అంటే 1/sin స్క్వేర్ 2x. x అప్రోచెస్ టు π/4, 2x అప్రోచెస్ టు π/2, sin π/2 అంతా 1 స్క్వేర్ 1. సో 2 క్యాన్సిల్, మనకి మైనస్ ఉంది కాబట్టి -1 మిగిలింది ఆన్సర్. సో ఈ పవర్ -1 కదా ఇది, సో ఈ పవర్ -1 అంటే 1/e. సో LHR రూల్ అప్లై చేసినా మనకు వస్తుంది, లేదా ఇక్కడ tan 2x ఎక్స్పాన్షన్ చేయాలి. సెకండ్ వన్, లిమిట్ x అప్రోచెస్ టు 0 2/π ఇంటూ cos ఇన్వర్స్ x హోల్ పవర్ 1/x.
సో ముందు ఇది 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మేట్లో ఉందిలే చూద్దాం. సో ఎక్స్ అప్రోచెస్ టు 0, కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఏమవుతుంది, కాస్ ఇన్వర్స్ 0 అంటే కాస్ π/2 రాయొచ్చు. కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, దీని యొక్క రేంజ్ వచ్చేసరికి అవుట్పుట్ క్లోజ్ ఇంటర్వల్ 0 to π. మనం ఎక్స్ వాల్యూస్ ఇస్తాము, దీనికి అవుట్పుట్ యాంగిల్స్లో వస్తుంది. సో 0 to π అనేది దీని యొక్క అవుట్పుట్. సో π/2 అనేది కాస్ ఇన్వర్స్ ఎక్స్ వెన్ ఎక్స్ అప్రోచెస్ టు 0. సో π/2 పెడితే 2 ఇదంతా క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది బేస్, 1 పవర్ ఇన్ఫినిటీ. సో 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మేట్లో ఉంది కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు, ఈ పవర్ లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు 0 2/π కాస్ ఇన్వర్స్ ఎక్స్ -1 f of x - 1 ఇంటూ g of x. g of x అంటే 1/xని మల్టిప్లికేషన్లో చేయొచ్చు. సో ఇది 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మేట్, అందుకని ఇలా రాశాను, f of x - 1 ఇంటూ g of x. ఈ పవర్ లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు 0, దీని వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. 0 పెట్టేస్తే ఇది 1 - 1 0 అవుతుంది, కింద డినామినేటర్లో 0 వస్తుంది. సో 2/π LH రూల్ అప్లై చేద్దాం, కాస్ ఇన్వర్స్ ఎక్స్ -1/x ఇలా రాయొచ్చు కదా. సో ఇది 0నే, ఇది కూడా 0నే. సో 0/0 ఫామ్ అంటే LH రూల్ అప్లై చేద్దాం. ఎలాస్పట్లో అప్లై చేస్తే లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు 0 2/π కాన్స్టెంట్, కాస్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ -1/√1 - x², 1 డెరివేటివ్ 0, x డెరివేటివ్ 1. ఇప్పుడు x ప్లేస్లో 0 పెడితే ఏమొస్తుంది, -2/π. సో ఈ పవర్ -2/π అనేది ఆన్సర్, దీని వాల్యూ. లేదు ఒకవేళ LH రూల్ కాకుండా అయితే అలా చేయొచ్చు. LH రూల్ కాకుండా అయితే మనకి 2/π కాస్ ఇన్వర్స్ ఎక్స్, మనకి 2/π కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఈ పవర్ లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు 0 సెకండ్ మెథడ్ 2/π కాస్ ఇన్వర్స్ ఎక్స్, 2/π కాస్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ -1/x. లేదనుకుంటే ఇంకోలాగా ఎలా చేయొచ్చు అంటే కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఎంత మనకి π/2. సో కాస్ ఇన్వర్స్ ఎక్స్ -π/2 వెన్ ఎక్స్ అప్రోచెస్ టు 0 కాస్ ఇన్వర్స్ ఎక్స్ వాల్యూ ఎంత π/2. దీని వాల్యూ ఎంత రాయొచ్చు, సో కాస్ ఇన్వర్స్ ఎక్స్ వాల్యూని మనం π/2 మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ రాయొచ్చు ఇక్కడ. సో 2/π π/2 మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ -1 ఇంటూ 1/x. సో 2/π π/2 క్యాన్సిల్ అయిపోతే 1 మైనస్ 2/π సైన్ ఇన్వర్స్ ఎక్స్ -1 ఇంటూ 1/x. 1 - 1 క్యాన్సిల్, సైన్ ఇన్వర్స్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ 0 అంటే యూ కెన్ యూజ్ సెకండ్ మెథడ్ ఆల్సో, అంటే యూజింగ్ ట్రిగ్నామెట్రీ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు π/2 ఉపయోగించి కూడా ట్రై చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏంటంటే సింపుల్గా ఎలాస్పట్లో అప్లై చేసాను. లేదంటే కాస్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ స్టాండర్డ్ ట్రిగ్నామెట్రీ ఉపయోగిస్తే చేయొచ్చు అనేది చూద్దాం. సో ఎక్స్ అప్రోచెస్ టు 0 కదా, సో కాస్ ఇన్వర్స్ ఎక్స్ వాల్యూ మనకి π/2 అవుతుంది. సో ఇదంతా కూడా 0 ఇంటూ 1/x అంటే 1/0 ఇన్ఫినిటీ. సో 0 ఇంటూ ఇన్ఫినిటీ ఫామ్ వస్తుంది కాబట్టి దీన్ని బై ఎక్స్ 2/π ఎల్ఎస్ పట్ల ఇస్తే వచ్చేస్తుంది. సో చూడండి సెకండ్ మెథడ్ ఒకసారి, ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు ఎన్ అప్రోచెస్ టు ఇన్ఫినిటీ 1 - x + x ఇంటూ n⁻e⁴n. సో దీన్ని ఎలా చేయొచ్చు, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. ఎన్ అప్రోచెస్ టు ఇన్ఫినిటీ అన్నాడు. సో -x + x టైమ్స్ n⁻e⁴n, ఇది ఇన్ఫినిటీయే పై ఎక్స్పోనెంట్. బేస్ వాల్యూ మనకి కావాలి. సో బేస్ వాల్యూ 1 వస్తుందా అంటే 1 - ఇన్ఫినిటీ ప్లస్ x ఇంటూ n⁻e వస్తుంది. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, సో 1 పవర్ ఇన్ఫినిటీ ఉందా లేదా అని చెప్పి చూస్తే -x + x ఇంటూ n⁻e. సో ఈ పవర్ 1/n, ఈ పవర్ 1/∞ అంటే 1/∞ అంటే 0, ఈ పవర్ 0 అంటే 1. సో దీని వాల్యూ 1 వచ్చేసింది. సో -x + x క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది, 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మేట్ వస్తుంది ఇక్కడ. సో 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్లో ఉంది కాబట్టి దీని ఏం రాయొచ్చు, ఈ పవర్ లిమిట్ n అప్రోచెస్ టు ఇన్ఫినిటీ f of x -1
ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎన్. -1 + 1 క్యాన్సిల్. ఈ పవర్ లిమిట్ n అప్రోచెస్ టు ఇన్ఫినిటీ -x ప్లస్ ఎక్స్ ఇంటూ nth రూట్ ఆఫ్ ఈ. ఎక్స్ కామన్ తీస్తే ఏమొస్తుంది? ఎక్స్ కామన్ తీస్తే nth రూట్ ఆఫ్ ఈ -1 ఇంటూ ఎన్. ఎక్స్ అనేది ఇక్కడ ఏంటి? ఇక్కడ ఎన్ అనేది వేరియబుల్. ఎన్ ఈజ్ అప్రోచింగ్ టు ఇన్ఫినిటీ అంటే ఎన్ వేరీ అవుతూ ఉంది. ఎక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తున్నాం. ఎక్స్ టైమ్స్ లిమిట్ n అప్రోచెస్ టు ఇన్ఫినిటీ nth రూట్ ఆఫ్ ఈ -1 ఇంటూ ఎన్. సో దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో లిమిట్ n అప్రోచెస్ టు ఇన్ఫినిటీ, దీని ఏం రాసుకోవచ్చు? e⁻1/n - 1 ఇంటూ ఎన్. ఎన్ నేను రాయొచ్చు, మళ్ళీ ఫర్దర్గా డినామినేటర్లో 1/nగా రాసుకోవచ్చు. అప్పుడు మనకి ఏమవుద్దంటే ఇది 1/n వాల్యూ 0 కదా. when n approaches to infinity 1/n approaches to 0. సో 1 - 1 0/0 ఫార్మేట్ వస్తుంది. సో ఎల్హాస్ పట్ల అప్లై చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. సో e⁻x ఇంటూ LH రూల్ అప్లై చేస్తున్నాను. లిమిట్ n approaches to infinity e⁻1/n. e⁻1/n అంటే e⁻x డెరివేటివ్ ఏంటి? e⁻xే. మళ్ళీ x డెరివేటివ్ 1/n డెరివేటివ్ అంటే ఇక్కడ 1/x డెరివేటివ్ -1/x². మళ్ళీ ఎన్న డిఫరెన్షియేషన్ ఉంది కదా. ఇక్కడ n అనేది వేరియబుల్, అది గుర్తుంచుకోవాలి. ఒక కాన్స్టెంట్ డెరివేటివ్ 0, 1/n డెరివేటివ్ మళ్ళీ అగైన్ -1/n². ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి e⁻1/n మిగిలింది. సో e⁻x ఇంటూ n అప్రోచెస్ టు ఇన్ఫినిటీ 1/n అప్రోచెస్ టు 0. సో e⁻0 అంటే 1. సో ఏం మిగిలింది? లాస్ట్కి e⁻x మిగిలింది. సో ద ఆన్సర్ ఈజ్ e⁻x. ఒకవేళ ఎల్హాస్ పట్ల మనకి ఐడియా రాలేదు, మనకి నెక్స్ట్ ఏం చేయొచ్చు? దీన్ని స్టాండర్డ్ ఫార్మాట్లో కూడా మనం చూసుకోవచ్చుగా. ఇక్కడ చూస్తే మనకి ఏముంది? e⁻x ఇంటూ లిమిట్ n అప్రోచెస్ టు ఇన్ఫినిటీ e⁻1/n - 1 en-1/1/n ఉంది. సో n ఈజ్ అప్రోచింగ్ టు ఇన్ఫినిటీ 1/n అప్రోచెస్ టు 0. సపోజ్ ఈ 1/nని y అనుకుంటాను. y అనుకుంటే ఇది ఏం రాసుకోవచ్చు? x ఇంటూ లిమిట్ y అప్రోచెస్ టు 0. y అనేది అంటే y వాల్యూ అనుకుంటే n అప్రోచెస్ టు ఇన్ఫినిటీ 1/n అప్రోచెస్ టు 0. సో 1/n ప్లస్లో y పెడితే e⁻y - 1/y. ఇది ఎలా ఉంది చూడటానికి? స్టాండర్డ్ లిమిట్ ఫామ్లో ఉంది కదా. e⁻x - 1/x వెన్ లిమిట్ x అప్రోచెస్ టు 0 ద వాల్యూ ఈజ్ 1. సో దీని వాల్యూ 1. సో e⁻x డైరెక్ట్గా ఇలా కూడా చెప్పొచ్చు. సో ఇందాక క్వశ్చన్ కూడా అంతే, మనకి 2/π cos ఇన్వర్స్ x సంథింగ్ చూసాం కదా. అక్కడ కూడా మనం LH రూల్ అప్లై చేయొచ్చు, లేదా స్టాండర్డ్ ఫార్మాట్లోకి మార్చుకొని మనం లిమిట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చేసరికి అది మీకు హోంవర్క్ ఇస్తాను, చేయండి అది. ఇప్పుడు ఈ క్వశ్చన్ అలా చేయాలి. ఇది నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇది మంచి క్వశ్చన్. ఇది లిమిట్ n అప్రోచెస్ టు ఇన్ఫినిటీ n² + n - 1/n హోల్ పవర్ 2 టైమ్స్ n² + n - 1. ముందు ఇది 1/∞ ఫార్మాట్లో ఉందలే చూద్దాం. n అప్రోచెస్ టు ఇన్ఫినిటీ అన్నాడు. ఒక ఫంక్షన్ పవర్ ఫంక్షన్ ఉంది. సో ఫంక్షన్ పవర్ ఫంక్షన్ ఉన్నప్పుడు 1/∞ ఫార్మాట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో n వాల్యూ మనకి ఇక్కడ ఇన్ఫినిటీ పెడితే ఇన్ఫినిటీ -1/∞ వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైనా వస్తుందా అంటే nతో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? ఇది nతో డివైడ్ చేయడం అంటే n లోపలికి వెళ్తే n² అవుతుంది. సో √1 + 1/n - 1/n ఇలా వస్తుంది. డినామినేటర్లో nతో డివైడ్ చేస్తున్నాం కదా. సో 1 ఉంటుంది. దీని వాల్యూ ఎంత? n అప్రోచెస్ టు ఇన్ఫినిటీ 1/n అప్రోచెస్ టు 0. సో 1 బేస్ వాల్యూ ఏమొస్తుంది? 1 వస్తుంది. ఇప్పుడు బేస్ వాల్యూ 1. ఈ వాల్యూ ఎంత? 2 × √n² + n అంటే ఇన్ఫినిటీ. సో 1/∞ ఫార్మాట్లోనే ఉంది ఇది. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే లిమిట్ n అప్రోచెస్ టు ఇన్ఫినిటీ n² + n - 1/n - 1 బేస్ -1 f(x - 1) ఇంటూ g of x. సో 2 టైమ్స్ n² + n - 1. ఇప్పుడు దీన్ని ఎలా సింప్లిఫై చేద్దాం చూద్దాం. సో మనకి ఈ పవర్ పద్దాకులు రాయాల్సిన అవసరం లేదు, ఈ పైన ఉన్నదాన్ని సింప్లిఫై చేయాలి. సో అది తీసుకుందాం. సో లిమిట్ n అప్రోచెస్ టు ఇన్ఫినిటీ n² + n - 1 n/n ఇంటూ 2 టైమ్స్ n² + n - 1. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈ స్క్వేర్ రూట్ అనేది డినామినేటర్లోకి వస్తే ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుంది, క్యాన్సిలేషన్ కానీ ఏమైనా అయ్యే ఛాన్స్ ఉంది. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే న్యూమరేటర్ని రేషనలైజ్ చేస్తాను. దీన్ని ఎలా రాసుకోవచ్చు? n² + n - 1 + n/n ఇంటూ 2 టైమ్స్ n² + n - 1 రాసుకోవచ్చు.
సో న్యూమరేటర్ని తీసుకొని నేను రేషనలైజ్ చేస్తాను ఇక్కడ. దీనికి రేషనలైజేషన్ ఏమవుతుంది, ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ ఇంటూ ప్లస్ 1 ప్లస్ ఎన్. ఈ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. సో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ ఆఫ్ 1 ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ బై ఎన్ ఇంటూ 2 టైమ్స్ రూట్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ మైనస్ 1 బై ఈ వాల్యూ అంతా ఇక్కడ కింద వస్తుంది. సో రూట్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ ప్లస్ 1 ప్లస్ ఎన్. ఇది అర్థమైంది కదా, లిమిట్ ఎన్ అప్రోచెస్ టు ఇన్ఫినిటీ. సో ఇక్కడ ఎన్ స్క్వేరు ఇక్కడ ఎన్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగులుతుంది ఇక్కడ -1 మైనస్ 2n. n మైనస్ 1 మైనస్ 2n అంటే మైనస్ ఎన్ మైనస్ 1 మైనస్ ఎన్ మైనస్ 1 బై ఎన్ ఇంటూ దీని వాల్యూ. సో ఇక్కడ ఎన్ వాల్యూ మనం కామన్ తీద్దాం. కామన్ తీస్తే 2 టైమ్స్, సో ఎన్ వాల్యూ కామన్ తీస్తే ఎన్ ఇంటూ 2 టైమ్స్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై ఎన్ స్క్వేర్ 1 బై ఎన్. ఎన్ స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ 1 బై ఎన్. ఆ ఎన్ స్క్వేర్ బయటకు వస్తే ఎన్గా మారుతుంది, మైనస్ 1 బై ఎన్ బై ఇక్కడ కూడా డినామినేటర్లో కూడా ఎన్ కామన్ తీస్తే ఏమొస్తుంది, ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్. ఎన్ కామన్ తీస్తే రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ఇలా వస్తుంది. ఎన్ క్యాన్సిల్. ఇక్కడ కూడా ఎన్తో డివైడ్ చేస్తే -1 మైనస్ 1 బై ఎన్ ఇంటూ 2 టైమ్స్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై ఎన్ మైనస్ 1 బై ఎన్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ 1 బై ఎన్ ఇలా వచ్చింది. సో మనకి స్టార్టింగ్ లిమిట్ ఏమి ఇచ్చాయంటే ఎన్ అప్రోచెస్ టు ఇన్ఫినిటీ. సో 1 బై ఎన్ అప్రోచెస్ టు 0. సో 1 బై ఎన్ ఉన్న చోటల్లో 0 పెట్టేస్తే ఇవన్నీ క్యాన్సిల్ చేసేస్తే మనకేం మిగిలింది, -1 ఇంటూ ఇక్కడ 2 డివైడెడ్ బై ఇది 1, ఇది మైనస్ ఏమి లేదు 0 బై రూట్ 1 అంటే 1 ప్లస్ 1 2. సో మిగిలింది ఏంటంటే -1 మిగిలింది. సో దీని వాల్యూ ఇది. సో మనకి లాస్ట్కి ఈ పవర్ కదా ఉంది, సో ఈ పవర్ -1 అంటే 1/e. సో దీని వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 1/e వచ్చింది.